2025 సంవత్సరం నవంబర్ నెల 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయి, ఈ మిథున రాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయో మనం చూసుకుందాం. మరి ముందుగా చెప్పాలంటే జాబు, విద్య, ఉద్యోగం ఇది ఎట్లా ఉంది చూద్దాం. గురువు ద్వితీయంలో ఉన్నాడు, ధనాధిపతి, ధనాన్ని రక్షించేవాడు. ఉద్యోగరీత్యా తగినటువంటి జీతం వస్తుంది, కానీ చదువు కూడా బాగా సాగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఒకటి మాత్రం ముఖ్యంగా అందరికీ చెప్పాలి, ఏమిటంటే పాపగ్రహ వీక్షణ ఎక్కువగా ఉన్నది. 6 గ్రహాలు పరిపాలన మన ఈ సంవత్సరం మొత్తం ఉండటం చేత మంచి వాళ్ళకంటే చెడు వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మన తప్పు లేకపోయినా మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. మనం పొరపాటు చేయకపోయినా కూడా మనల్ని కష్టపడేవాళ్ళు ఉంటారు, పెట్టేవాళ్ళు ఉంటారు. కాబట్టి మంచి ఉన్నది కదా అని మాత్రం ఎట్లా పడితే అట్లా ప్రవర్తించవద్దు. ఏ వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఎవరైనా కానీ తొందరపాటు పనులు చేయొద్దు. ఓర్పు చాలా అవసరం. ఎవరు ఎటువంటి ఇబ్బంది పెట్టినా మనల్ని కాదు అన్నట్టుగానే తప్పించుకొని ఉండటానికి అలవాటు పడటం చాలా మంచిది. ఒకటి, గురువు బాగున్నాడు కాబట్టి విద్య, ఉద్యోగం, మరి విదేశీయానం, జాబులు బాగుంటాయి. అయితే వాటిలో మాత్రం కష్టం బాగా ఎక్కువగా ఉంటుంది. కష్టే ఫలి అన్నారు. ఎప్పుడైనా సరే ఎంత చదువుకున్నా కూడా కష్టపడాలి, కష్టపడే రాయాలి. ఎందుకంటే చదువుకునే పిల్లలు కానీ, పరీక్షలు రాసేవాళ్ళు కానీ జాగ్రత్తగా రాయాలి. అదే కాదు, కాపీలు కొట్టద్దు. కాపీ కొడితే మాత్రం ఖచ్చితంగా డీబార్ అయిపోయే పరిస్థితి, రెడ్ మార్క్ పడి ముందుకు వెళ్ళటానికి వీలైన పరిస్థితులు వస్తున్నాయి. ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, దేంట్లోనైనా సరే పట్టుబడి అయ్యే పరిస్థితులు మాత్రం చేసుకోవద్దు. ఒకటి, ముందు విద్య, ఉద్యోగం బాగుంది. పెళ్లి విషయంలో కూడా అదే చెబుతున్నాను. ఈ పెళ్లి విషయంలో వచ్చేప్పటికల్లా మరి కుజుడు బాగున్నాడు. ఈ కుజుడు బాగుంటే వివాహం బాగుంటుంది. వివాహ విషయంలో మాత్రం అనుమానం లేదు. ఇప్పుడు దాదాపుగా జరుగుతున్నవన్నీ కూడా ఎవరి వాళ్ళు స్వతంత్రంగా చేసుకున్నటువంటి పెళ్ళిళ్ళు ఎదురు తిరిగి చేసుకోవటం, మరి సరిగా పెద్దవాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించకుండా పెళ్లి చేయటం వల్ల పెళ్ళైన తర్వాత వెంటనే విడబడిపోయి కోర్టుకెక్కి పెద్దవాళ్ళని పోలీస్ కేసులు పెట్టి అరెస్టులు చేయించి కోర్టులో దావాలు తెగక మొత్తం విపరీతంగా బ్లాక్ అయిపోయి ఉన్నాయి. కోర్టులో కేసులు తెవటం లేదు, విడాకులు రావటం లేదు, మళ్ళీ పెళ్లి జరగటానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి పెళ్లి విషయంలో ఎవరైనా సరే జాగ్రత్తగా చూసి పెళ్లి చేసుకోవటం మంచిది. తర్వాత వ్యాపారస్తులు, ఈ వ్యాపారం కూడా చాలా బాగుంది. బుధుడు బాగున్నాడు, వ్యాపారం బాగుంది. కానీ మోటార్ ఫీల్డ్ వాళ్ళకి మాత్రం సరిగా లేదో చెప్పాలి. మోటార్ ఫీల్డ్ వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు కానీ, మోటార్ ఫీల్డ్ 2 వీలర్ మీద తిరిగేవాళ్ళు కానీ, అట్లా వెళ్ళేవాళ్ళు ఎవరైనా సరే ఇప్పటి పరిస్థితులు ఆలోచిస్తే యాక్సిడెంట్ అవ్వటానికి చాలా అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అదే కాదండి, వర్షాలు కురిసినాయి, వరదలు వస్తూ ఉన్నాయి. అట్లాంటి టైంలో పొరపాటున కూడా బయటకు వెళ్ళకూడదు. ఒకవేళ బయటికి ఎక్కడికైనా వెళితే ఎక్కడో చోట ఆగిపోయి వరదలు నీరు మొత్తం పోయిన తర్వాతే తిరిగి ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేయండి. అట్లా కాకుండా వెళితేట్లయితే ప్రతి చోట డ్రైనేజీలు బ్లాక్ అయిపోయినాయి, పై మేన్వాల్ పోతుంది, పోయి దాంట్లో పడి ప్రాణాలు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, దాంట్లో పడి కాళ్ళు ఇరిగిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అపాయ పరిస్థితులు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఈ అపాయం నుంచి నివారణ కావాలి అంటే బండ్ల మీద ప్రయాణాలు, ఎప్పుడు పడితే అప్పుడు ప్రయాణాలు, బస్సుల్లో ప్రయాణాలు, రైళ్లలో ప్రయాణాలు, ఇవన్నీ కూడా బస్సు ఎంతవరకు వెళుతుందో రైలు ఎంతవరకు వెళుతుందో తెలియదు. కాబట్టి వ్యాపార రీత్యా ఇతర ఊళ్ళు వెళ్ళి వ్యాపారాలు చేసేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. దగ్గరలో ఉండి వ్యాపారం చేసుకునేవాళ్ళు పర్వాలేదు, షాపుల్లో ఉండి వ్యాపారాలు చేసుకునేవాళ్ళు పర్వాలేదు. మరి దాదాపు టీవీలో బాలాంటి టైం వర్షాలు వస్తాయి జాగ్రత్తగా ఉండమని చెబుతున్నారు. ఆ టైంను పాటించి షాపులు కూడా చేయకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇది ఇంతవరకు సరిపోతుంది. తర్వాత రియల్ ఎస్టేట్, ఈ రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది అంటే రియల్ ఎస్టేట్ ఇప్పుడు నమ్మటానికి వీల్లేని పరిస్థితులు ఉన్నాయి. కారణం ఏంటంటే ప్రతి వస్తువు కూడా ఒక్కోసారి విపరీతంగా పెరుగుతుంది, ఒక్కోసారి తగ్గుతుంది.
రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టాక్ మార్కెట్ వాళ్ళు మాత్రం అనవసరమైన కొత్త పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది కాదు. కొత్త కంపెనీలకు వాటికి మరి స్టాక్ మార్కెట్లో వ్యాపారాలు బాగా ఆలోచించి చేసుకోవాల్సి వస్తుంది. విదేశీ స్టాక్ మార్కెట్లు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వ్యవసాయదారులకు కూడా 2 నెలల తర్వాత మాత్రం పూర్తిగా బాగుంటుంది. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఇది గోచారం నేను చెబుతుంది. గోచారం అంటే మీ జన్మ నక్షత్ర రీత్యా వచ్చేదే గోచారం. జన్మ నక్షత్ర రీత్యా వచ్చేటువంటి గోచారాన్ని మీకు ఏదో పేర్లు పెడుతున్నారు. ప్రతివాడు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము, నక్షత్రం చూచి నక్షత్రం ద్వారా పేరు పెట్టలే. ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళ పేరు పెట్టుకొని ఇది నా గోచారం అంటే సరిపోదు. గోచారం అయితే కూడా 25 వంతులే జరుగుతుంది. ఈ చెప్పేది మొత్తం 25 వంతుల కిందే లెక్కేసుకోవాలి. మీకు పూర్తి జాతకం కావాలంటే పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం ద్వారా కానీ, లేకపోతే డేట్ మరి హస్త సాముద్రిక మరి చేయి చూసి చెప్పే హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ప్రతి వాళ్ళు కూడా ఏది నిలకడైన పరిస్థితి లేదు. ఇవాళ ఉన్న ఆదాయం రేపు లేదు. నెలలో 5 రోజులు వ్యాపారం సాగితే 25 రోజులు వ్యాపారం లేని పరిస్థితి ఉంటుంది. ప్రతి వృత్తి కూడా అట్లాగే ఉంటుంది. ఆఖరికి కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, వర్షాలు కురుస్తున్నాయి. మరి టాపే మేస్త్రి, ఇల్లు కట్టేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు నెలలో 15 రోజులే పనిచేస్తున్నారు. 15 రోజుల ఆదాయంతో బతకగలమా? కాబట్టి దీంట్లో ఈ వర్షాల్లో తప్పనిసరి పెద్ద వానలేదు కదా అని పనిచేస్తే కాలు జారి పడి కాలు ఇరిగిన వాళ్ళు ఉన్నారు. నీళ్ళు ఎక్కువ రాలేదు కదా అని ఆలోచన కాదు. ప్రతి వాళ్ళకి కూడా ప్రమాదకరమైన పరిస్థితులు బాగా ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి వీటి నుంచి తప్పించుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని చూపించుకోవడం ఒకటి. రెండవది ఏమిటంటే మరి దాదాపుగా పాపం ఎక్కువైపోయింది. ఈ పాపం ఎట్లాంటి పాపం అంటే సన్యాసి, సంసారి 2 ఉన్నారండి. భార్యాభర్తలు. ధర్మపత్ని అన్నారు. భర్తకి ధర్మమైన పనులు చేయటానికి సహకరించేది ధర్మపత్ని. భరించేవాడు భర్త. భార్యకి కావాల్సినవన్నీ ఇచ్చి భరించేవాడు భర్త. ఈ ధర్మపత్ని, భార్యాభర్తలు హిందూ ధర్మంలో ధర్మ పద్ధతిలో నడిస్తేనే ధర్మపత్ని భర్త అయినారు. సన్యాసి కంటే కూడా భార్యాభర్తలు ధర్మమైన పద్ధతిలో ఎవరైతే ఉంటారో సన్యాసి కంటే ఎక్కువ ఫలితాన్ని పొందగలుగుతారు. ఇది భార్యాభర్తలు అనేటువంటి పద్ధతులు మారిపోతున్నాయి. భార్యాభర్తలు పతివ్రత లక్షణం భార్యకు కావాలి. భార్యని ఇంటి లక్ష్మిగా చూసుకునే లక్షణం భర్తకి కావాలి. ఇవి పోయినాయి. దాదాపుగా మరి పరస్త్రీ వ్యామోహం, పరపురుష వ్యామోహం ఎక్కువగా కనపడుతోంది. నేను ఎవరిని చూచి అంటల్లా, జరుగుతోందని జనమే చెప్పుకుంటున్నారు. వివాహమై సంతానం కలిగిన తర్వాత భార్యను వదిలిపెట్టి వెళ్ళిపోతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వివాహమై సంతానం కలిగిన తర్వాత భర్త పిల్లలను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎవరి పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు విడిగా. వీళ్ళ తల్లి ఇంకోటి పెళ్లి చేసుకుంటే తల్లి ఇంకోటి పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, ఆ వచ్చేవాడు పిల్లలను చూస్తాడా? తండ్రి దగ్గరే పిల్లలు ఉన్నారు, ఇంకోగానే పెళ్లి చేసుకున్నాడు. మరి ఆ పిల్లల్ని ఆ తల్లి చూస్తుందా? మరి పిల్లల్ని కన్న తర్వాత భరించవలసిన బాధ్యత భార్యాభర్తలకు ఉన్నది. దాన్ని తప్పుతున్నారు. దానివల్ల అరిష్టం ఎక్కువ అవుతుంది. పసిపిల్లల్ని హింస పెడితే ఆ పాపం వృధాగా పోదు. ఈ పాపం ఎక్కువ అవటం చేత మీరు జాతకాలు చూపించుకోవాలి, దైవ బలం కలిగి ఉండాలి. ప్రకృతి పురుషుడు, ఈ ప్రకృతిని కాపాడేవాడు, ప్రకృతిని రక్షించేవాడు. పాపం వల్ల ప్రకృతి ద్వారా మనల్ని శిక్షించేవాడు యఃకర్త. మనల్ని అందరినీ రక్షిస్తున్నటువంటి కర్త, జగతాం భర్త. జగత్తు మొత్తాన్ని పోషిస్తున్నాడు, మనందరినీ సంరక్షిస్తున్నాడు. మరి అందరికీ ఏది కావాలో అన్నీ సమకూర్చి పెడుతున్నాడు. నిధి, ఆ నిధి ఎట్లా ఉంటుంది అంటే మనం ఏదైనా కొద్దిగా కావాలి, ఇంట్లో సరుకులు తెచ్చిపెట్టుకున్నాం, 2 నెలలు అయిపోయేటప్పటికల్లా ఏమవుతుంది? పుచ్చిపోతాయి. కానీ
మనకు సంవత్సరం పొడుగుతా కావాల్సిందంతా ఇస్తున్నటువంటి సంహర్త, సంరక్షణ చేసేటువంటి వాడు మహసాంనిధి. ప్రపంచం మొత్తానికి, ప్రపంచ దేశాలన్నిటికీ కనపడేవాడు మహసాంనిధి. అటువంటి నిధి అయినటువంటి సూర్య భగవానుడు అన్ని మతాలకు, అందరికీ దేవుడు. ఆయన కనపడకపోతే ఒక్క సెకండ్లో మనం జీవించలేము. అటువంటి సంరక్షకుడు సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు తండ్రి అయితే భూదేవత ఉన్నది, ఆ భూదేవత తల్లి. ఈ భూదేవత నుంచి తల్లి ఎప్పుడు కూడా బిడ్డకి అన్నం పెడతారా నాన్న, అన్నం పెడుతుంది. తిన్నానమ్మా అంటే 2 ముద్దలు తినాలంట నా చేతి మీదుగా అంటుంది. ఆ విధమైన ప్రేమతో అన్నం పెట్టే తల్లి. అటువంటి తల్లికి అన్నం పెట్టినది భూదేవత. భూదేవత నుంచి సర్వం వస్తుంది. మరి సూర్య భగవానుడు పైన తండ్రి, కింద ఉన్నది భూదేవత తల్లి. ఈ తల్లిదండ్రుల వల్ల మనమంతా 84 లక్షల జీవరాశులు, భూమి లోపల 21 లక్షలు, భూమి పైన చెట్లతో సహా 21 లక్షలు, ఆకాశంలో 21 లక్షలు, సముద్రంలో 21 లక్షలు. ఈ 84 లక్షల జీవరాశుల్ని కూడా పైన ఉన్నటువంటి తండ్రి అయిన సూర్య భగవానుడు, కింద ఉన్నటువంటి భూదేవత మనల్ని సంరక్షిస్తోంది. అటువంటి తల్లిదండ్రులకు మనం చేసినటువంటి దుష్కృత్యం వల్ల వాళ్ళకి మన మీద కోపం వచ్చింది. ఇట్లా మీరు పిల్లవాడిని తప్పు చేస్తే తల్లిదండ్రులు దండిస్తారు. అట్లాగే ప్రకృతి పురుషులు సూర్య భగవానుడు, భూదేవత, వాళ్ళు స్త్రీ పురుషాదులు, వాళ్ళ వల్ల వాళ్ళకి బాధ కలగటం వల్ల మనల్ని ఈ సంవత్సరం శిక్షించారు. రోజు కనీసం 2 గంటల పాటు నీకు వచ్చిన మంత్రం ఓం నమో భగవతే నారాయణాయ, లేకపోతే ఓం నమ శివాయ, ఇటువంటి మంత్రాన్ని పొద్దున్నే స్నానం చేసి ఈ మంత్రం జపం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేస్తే మనకు ప్రకృతి సిద్ధించి ఈ రకమైన సమస్యలు, వ్యాధులు అన్నీ పోతాయి. మనం అంతా బాగుంటాం. స్వస్తి.